ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌కి ప్రత్యేకమైనటువంటి అమెండ్మెంట్ చేయడం జరుగుతా ఉంది. ఈ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ అడుగుతారు. సో ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రపోజల్‌ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కోసం రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ అన్నింటినీ గురించి కూడా ఈ క్లాస్ ద్వారా తెలుసుకోబోతా ఉన్నాం. క్లాస్ని లైక్ చేసి మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోటీ పరీక్షలకి సంబంధించి ఐకాన్ ఇండియా లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ మీకు లేటెస్ట్ హిస్టరీ, జియోగ్రఫీ, సోషియాలజీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు టాపిక్స్తో పాటు సబ్జెక్ట్స్తో పాటు ఇతర టాపిక్స్ని కూడా ఎక్స్క్లూజివ్గా అందించడం జరుగుతూ ఉంది. సో అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి ఈ వీడియో లెక్చర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి టెక్స్ట్ ఫార్మేట్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ ఫార్మేట్ అనేటువంటిది మీకు ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంటుంది, పీడిఎఫ్. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. ఇక మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్స్లో కామన్గా స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేసేలాగా ఈ కాంటెంట్ అనేటువంటిది మీకు అందిస్తా ఉన్నాం. సో ఇక్కడ ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి సవరణను గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఉన్నదో, సో ఈ చట్టానికి సంబంధించి ఇక్కడ ఏంటి అని అంటే 2014 అని అంటున్నాం. దీనికి ఇటీవల అమెండ్మెంట్ చేయడం జరిగినది, సవరణ చేయడం జరిగినది. అది ఏమిటి గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారండి. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేటువంటి విషయంలో ఒక రాజధానిగా ఇక్కడ అమరావతిని నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగినది. దేన్ని రాజధానిగా నిర్ణయం తీసుకున్నారు? అమరావతి ఏదైతే ఉన్నదో ఈ అమరావతిని ఇక్కడ రాజధానిగా గుర్తిస్తున్నాము అని చెప్పేసి ఇటీవల, అంటే మనకి మార్చి చివరి వారంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏపీ అసెంబ్లీ ద్వారా ఏం చేశారు అని అంటే రెజల్యూషన్, తీర్మానంను చేయడం జరిగినది. ఈ తీర్మానంను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రంలో ఉన్నటువంటి ఎవరికి అని అంటే రాష్ట్రపతికి, అలాగే నెక్స్ట్ లోక్సభకి సంబంధించి రాష్ట్రపతి కాదు, లోక్సభకి సంబంధించినటువంటి స్పీకర్కి, అలాగే రాజ్యసభకి సంబంధించినటువంటి చైర్మన్కి, అలాగే నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఈ సెక్రటరీకి ఈ తీర్మానంని పంపించారు. ఇప్పుడు ఈ తీర్మానం అనేటువంటిది లోక్సభలో ప్రవేశపెట్టి, లోక్సభలో ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సవరణ, అమెండ్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించారు. సో ఇలా ఈ అమెండ్మెంట్కి సంబంధించి లోక్సభలో సాధారణ మెజారిటీ ద్వారా ఈ బిల్కి సవరణ అనేటువంటిది లభించింది. దేని ద్వారా? సాధారణ మెజారిటీ ద్వారా. సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో దేనికి సవరణ చేస్తా ఉన్నారు అని అంటే ఇక్కడ ఎట్ అమరావతి అనేటువంటి పేరుని చేరుస్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చేరుస్తా ఉన్నారు ఇది అని అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఇక్కడ మనకి 2014లో సెక్షన్ 5 అనేటువంటిది ఉన్నది. దీనికి సబ్ క్లాస్ 2లో ఏమున్నది అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక నూతన రాజధాని ఉంటుంది అని ఉన్నది. సో ఈ నూతన రాజధాని ఇప్పుడు ఎట్ అమరావతి అని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఎట్ అమరావతి అనేటువంటిది చేర్చడం ద్వారా ఫ్యూచర్లో ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడం అంత ఈజీగా ఉండదు. ఇక్కడ మార్చినప్పటికీ కూడా మళ్ళీ కేంద్రంలో అంటే పునర్విభజన చట్టంలో ఈ పేరుని చేరుస్తూ ఉన్నారు కాబట్టి అంత ఈజీ కాదు అనేటువంటి ఉద్దేశంతో ఇలా ఈ పేరుని చేర్చారు అనేటువంటి అంశంను మనం గుర్తుంచుకోవాలి. ఈ ఏదైతే సవరణకి సంబంధించినటువంటిది ఉందో దీనికి మనకి లోక్సభలో ఆమోదం లభించింది, నెక్స్ట్ రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తుంది. సో ఇలా ఈ అమెండ్మెంట్ అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఎన్నిసార్లు సవరణ జరిగింది అని అంటే
2014లో సవరణ జరిగింది. ఇది తెలంగాణకి సంబంధించినటువంటి 7 మండలాలు ఖమ్మం జిల్లాకి సంబంధించి వీటిని ఆంధ్రప్రదేశ్లో కలిపారు, పోలవరం ముంపు ప్రాంతాలు. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత 2015లో కూడా సవరణ చేయడం జరిగింది. అది దేనికి సంబంధించింది అని అంటే ఏపీలో ఏదైతే శాసన మండలి ఉన్నదో కౌన్సిల్కి సంబంధించినటువంటి సీట్లను 50 నుంచి 58కి పెంచారు. ఇది 2015 సవరణ. దీని తర్వాత ఇప్పుడు 2026 సవరణ దేనికి సంబంధించింది అని అంటే అమరావతికి సంబంధించింది అని చెప్పేసి ఇలా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఇప్పటివరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఎన్ని సవరణలు జరిగినాయి అని అడుగుతారు. 3 సార్లు అమెండ్మెంట్ జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. 2014, 2015, 2026. సో ఇలా ఈ అంశం కూడా ముఖ్యమైనది. సో ఎగ్జామ్లో ఇలానైనా రావచ్చు, లేదా అమరావతి మీదనైనా కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. అయితే ఇప్పుడు ఈ అంశం అనేది ఇలా అమరావతి అనేటువంటి అంశం పార్లమెంట్లో ఉన్న సందర్భంగా లోక్సభలో ఈ బిల్ అనేటువంటిది, ఈ సవరణ అనేటువంటిది ఇక్కడ ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేసినారు అని అంటే ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏ అంశాన్ని ప్రస్తావనకు తీసుకురావడం జరిగినది అని అంటే బేసిక్గా ఈయన కాలంలో ఈయన రూల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఉంటాయి అని చెప్పారు. సో ఆ 3 రాజధానులు ఏంటి అని అంటే ఒకటేమో శాసనపరమైనటువంటి లెజిస్లేటివ్కి సంబంధించినటువంటి రాజధాని ఉంటుంది, ఇది అమరావతిలో మాత్రమే ఉంటుంది అని అన్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణకి సంబంధించినటువంటి రాజధాని వైజాగ్ విశాఖపట్నం నుంచి ఆపరేట్ అవుతుంది అని చెప్పారు. ఇక నెక్స్ట్ ఏదైతే జ్యుడిషియల్కి సంబంధించినటువంటి రాజధాని అనేటువంటి దాన్ని ఒకదాన్ని నిర్ణయించడం జరిగింది, ఇది కర్నూలు జిల్లా నుంచి ఆపరేట్ అవుతుంది. సో ఇలా అన్ని ప్రాంతాలకి అంటే అన్ని రీజియన్స్లలో కూడా రాజధానిని ఏర్పాటు చేయడం వలన అభివృద్ధి అనేటువంటిది బాగా జరుగుతుంది అనేది వీరి ఆలోచన. అయితే ఇప్పుడు ఈ అమరావతి అనేటువంటి రాజధాని అనే అంశం కాకుండా దీన్ని విమర్శిస్తూనే మావీగన్ అనేటువంటి ప్రపోజల్ని ఈ మాటని ముందుకు తీసుకురావడం జరిగింది. మావీగన్ అని అంటే ఏంటి? మచిలీపట్నం, వైజాగ్, గుంటూరుకి సంబంధించినటువంటి ప్రాంతాలను ఇక్కడ రాజధానిగా డెవలప్ చేయాలి అని చెప్పేసి మావీగన్ అనేటువంటి అంశాన్ని ప్రపోజల్ చేయడం జరిగినది. సో ఇలా మావీగన్ అనేటువంటి అంశం దేనికి సంబంధించింది అని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి ఇక్కడ రాజధానిగా డెవలప్ చేయవచ్చు. అమరావతి ఏదైతే అమరావతిని రాజధానిగా అంటున్నారో అక్కడ ఇది సాధ్యం కాదు, రాజధాని నిర్మాణం సాధ్యం కాదు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నటువంటి ముచ్చట. సో ఇలా ఈ అంశం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. గుర్తుంచుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ దీని తర్వాత మనము మరొక అంశం గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మరొక అంశం ఏంటి అని అంటే ఇక్కడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఒకటి ఉండే. సో ఈ పథకం ఏదైతే ఉన్నదో దీని పేరుని మార్చినారు, విబిజీ రామ్జీ. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. ఇటీవల ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏ అంశంలో ముందంజలో ఉంది గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఏమని అంటున్నాం? ఉపాధి హామీ పథకము అని అంటున్నాం. సో ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఎందుకోసం నడుస్తుంది బేసిక్గా అంటే అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, దీనితో పాటు ఇక్కడ పని లేక పేదరికంలో ఇబ్బందులతో ఉండేటువంటి వారి పేదరికాన్ని తగ్గించేందుకు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన పథకం ఈ ఉపాధి హామీ పథకం మనకు తెలుసు. సో దీన్ని ఈ పథకానికి సంబంధించి 2 అప్డేట్స్. ఒకటేమో ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. దేనిలో అని అంటే సోషల్ ఆడిట్లో సామాజిక తనిఖీ అని అంటామండి. సామాజిక తనిఖీకి సంబంధించినటువంటి దానిలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏ స్థానంలో నిలిచింది అని అడుగుతారు. అలా అడిగితే దీనికి సంబంధించి మొదటి స్థానంలో నిలిచింది అని గుర్తుంచుకోండి. మొదటి స్థానంలో నిలిచింది. ఏ రాష్ట్రం నిలిచింది అని అంటున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి
సోషల్ ఆడిట్ అని అంటాం. దీన్నే మనము ఇక్కడ ఏమని పిలుస్తా ఉన్నాము అనంటే సోషల్ ఆడిట్ అని అంటున్నాం. ఈ సోషల్ ఆడిట్‌లో ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్‌కి సంబంధించినటువంటి దానిలో ఏ పొజిషన్‌లో నిలిచింది అనంటే మొదటి స్థానంలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రికార్డు స్థాయిలో 9.18 లక్షలకి సంబంధించినటువంటి ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొలతలు తీసుకోవడం జరిగినది. ఏ సంవత్సరానికి అని అంటున్నాం? 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇక్కడ ఎంత అనంటే 9.18 లక్షలకి సంబంధించినటువంటి ఉపాధి పనులను 9.18 లక్షలకి సంబంధించిన ఉపాధి పనులను ఉపాధి పనులను ఏం చేశారు అనంటే ఇక్కడ పరిశీలించడం జరిగింది. గ్రౌండ్ రూట్కి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు అనే అంశమును మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ సోషల్ ఆడిట్ ద్వారా ఏంటి అనంటే ఉపాధి హామీ పథకం అనేటువంటిది ప్రాపర్గా అమలవుతుందా లేదా, పారదర్శకంగా ఉందా అంటే ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అనేటువంటి అంశాలను నేరుగా పరిశీలిస్తారు. ఈ తనిఖీ ప్రక్రియ ద్వారా ఇక్కడ జవాబుదారీ తరానికి సంబంధించి ఉపాధి హామీ చట్ట ప్రకారం ఇది నడుస్తుందా లేదా అనేటువంటి అంశాలు ఇక్కడ తెలుస్తాయి. సో ఇలా ఈ పథకాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అనంటే 2006లో మాజీ ప్రధానిగా పనిచేసినటువంటి ఎవరు అనంటే మన్మోహన్ సింగ్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కూడా ఎక్కడ ప్రారంభమైంది అనంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అనంటే 2006లో ప్రారంభమైంది. ఇది ప్రారంభించినది ఎవరు అనంటే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగినది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించి ప్రారంభించినప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అనేటువంటి అంశం కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఇది స్టార్ట్ అయింది అని అంటే అనంతపురంలో. ఎక్కడ అని అంటున్నాం? ఈ అనంతపురంకి సంబంధించినటువంటి జిల్లాలో ఈ పథకం ఎప్పుడు అని అంటే అనంతపురం జిల్లాకి సంబంధించి బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో బండ్లపల్లిలో ఈ పథకం ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2 ఫిబ్రవరి 2006లో ఇది ప్రారంభమైంది అని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇది ఈ పథకానికి సంబంధించినటువంటి హిస్టరీ అంటే జనరల్ నాలెడ్జ్. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ పథకానికి ఇప్పుడు పేరును మార్చడం జరిగినది. ఏమని ఈ పథకానికి పేరు మార్చారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే విబిజీ రామ్జీ అని చెప్పేసి పేరు మార్చడం జరిగినది. సో ఇంతకుముందు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్గా గ్యారంటీ స్కీమ్గా ఈ పథకం అనేది ఉంటాయి. ఇప్పుడు ఈ పథకానికి ఈ పేరు ఉండదు అని చెప్పేసి దీన్ని రద్దు చేసిరు. ఈ పథకాన్ని రద్దు చేసి ఈ పథకాన్ని విబిజీ రామ్జీ అని చెప్పేసి ఈ పథకానికి పేరును మార్చడం జరిగింది. విబిజీ రామ్జీ అని అంటే ఏంటి? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజ్వీకా మిషన్ గ్రామీణ్ అనేటువంటి పేరుతోటి ఈ పథకం అనేది రావడం జరిగింది. సో ఇలా ఈ పథకాన్ని ఈ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చినారు అని అడుగుతారు. 2025లో ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగినది. సో ఇలా 2025 నవంబర్ డిసెంబర్కి సంబంధించి యాక్ట్ ముఖ్యమైనటువంటి యాక్ట్. దీని మీద క్వశ్చన్ ఉంటుంది ఫ్యూచర్ ఎగ్జామ్స్లో. సో ఇలా ఈ పథకానికి పేరు మారిందని గుర్తుంచుకోవాలి. అయితే ఇందులో 100 రోజుల పని పథకం అని కూడా అంటారు. సో ఈ 100 డేస్ని ఎక్కడికి పెంచినారు అని అంటే 125 డేస్కి వీటిని పెంచడం జరిగినది. క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల 100 రోజుల హామీ పథకం లేదా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎన్ని రోజులకు పెంచినారు అని అంటారు. 125 రోజులకు పెంచడం జరిగినది. దేని ప్రకారం అంటే విబిజీ రామ్జీ యాక్ట్ ప్రకారం ఇది పెంచినారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఈ పథకం అనేది ముఖ్యమైనటువంటి పథకం. ఇలా ఈ పథకానికి ఇప్పుడు పేరు మారింది, ఇలా గుర్తుంచుకోండి. అయితే నిధుల నిష్పత్తి అనేటువంటిది ఇంతకుముందు కేంద్రం ఇస్తూ ఉండే, ఇప్పుడు 60% మాత్రమే ఇక్కడ సెంట్రల్ ఇస్తుంది. 40% నిధుల్ని స్టేట్ బేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పథకాన్ని ఆపరేట్ చేయడంలో.
సో ఇలా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా ఇక్కడ జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి వాటిని ప్రాపర్గా వాడుతూ మరింత ట్రాన్స్పరెంట్గా ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఉద్దేశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ కల్పించేందుకోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగినది. సో ఇక్కడ బీసీలలో వెనుకబాటుతనానికి సంబంధించి అధ్యయనం కోసం, అలాగే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి అధ్యయనంతో పాటు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశం కోసం ఎవరి అధ్యక్షతన ఇక్కడ కమిటీ నియమించబడ్డది అని అంటే రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఈ కమిటీ అనేటువంటిది నియమించబడ్డది. సో ఇక్కడ బీసీ వెనుకబాటుతనానికి సంబంధించి వెనుకబాటుతనం స్టడీ చేసేందుకు, అలాగే పంచాయతీ లేదా స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ కోసం, స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం నియమించబడిన కమిటీ ఏంటి అని అడుగుతారు. సో ఇలా ఈ రిజర్వేషన్లు కల్పించేటువంటి అంశాలలో ఇక్కడ బీసీలకి సంబంధించినటువంటి వెనుకబాటుతనం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలని స్టడీ చేసేందుకోసం, అధ్యయనం కోసం కమిటీ అనేటువంటిది నియమించినారు. బేసిక్గా ఈ కమిటీ అనేటువంటిది ఫిబ్రవరిలోనే ఫామ్ అయింది. సో ఈ ఫిబ్రవరికి సంబంధించి ఎవరి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసినారు అని అంటే రాజీవ్ రంజన్ మిశ్రా, ఈయన విశ్రాంతి అంటే రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఐఏఎస్ అధికారి. సో ఇలా రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ కమిటీ అనేటువంటిది ఏం చెప్తా ఉంది అని అంటే ఈ కమిషన్ అనేటువంటిది సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి దాని ద్వారా డేటాను సేకరించి దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలని సూచించడం జరుగుతూ ఉంది. దీన్నే మనం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని అంటున్నాం. దేని ద్వారా అని అంటున్నాం? ఇగో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించినటువంటి ఫ్యామిలీ సర్వే అనేటువంటిది ఇక్కడ చేయాలి అని అనుకుంటున్నాం. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించినటువంటి దాని ద్వారా దీన్నే సమగ్ర కుటుంబ సర్వే అని అంటున్నాం. ఈ సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి అంశాల ద్వారా ఏం చేయాలి అనుకుంటున్నారు అని అంటే ఇక్కడ డేటాను తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇలా తీసుకునేటువంటి ఈ డేటాను ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ నిబంధనలకి అనుగుణంగా 34% రిజర్వేషన్స్ని బీసీలకి కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిర్ణయించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ అని అంటున్నాం. సో ఈ ట్రిపుల్ టెస్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎవరు సూచించారు అని అంటే సుప్రీంకోర్టు దీన్ని సూచించడం జరిగిందండి. ఎవరు అని అంటున్నాం? సుప్రీంకోర్టు దీన్ని సూచించింది. దీని ప్రకారం ఏపీలో స్థానిక సంస్థలకి సంబంధించి 34% రిజర్వేషన్స్ని కల్పించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిపుల్ టెస్ట్ అనేటువంటి విధానం ఏమిటి గుర్తించండి అని అడుగుతారు. అంటే ఏదైనా రిజర్వేషన్స్ని కల్పించాలి అనుకున్నప్పుడు, బీసీ రిజర్వేషన్లను కల్పించాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఉండాలి. సో ఈ కమిషన్ ద్వారా బీసీలకి సంబంధించినటువంటి వెనకబాటుతనం ఏదైతే ఉందో, వారు బ్యాక్వర్డ్ అవ్వడానికి సంబంధించినటువంటి ఫుల్ స్టాటిస్టికల్ డేటా ఉండాలి అని కూడా ఈ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మూడవ అంశం ఏంటి అని అంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అని అంటున్నారు. సో ఇలా 3 అంశాలు. ఒకటి ఏంటంటే కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ గణాంకాలు అనేటువంటివి ఉండాలి. మూడవ అంశం ఏంటి అని అంటే ఇక్కడ మూడవ అంశం వచ్చి 50% రిజర్వేషన్స్ని మించకూడదు అనేటువంటి, మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటి అంశాలను చెప్పడం జరుగుతోంది. సో ఇలా ఈ బీసీల వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి అంశాన్ని స్టడీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. రాజీవ్ రంజన్ మిశ్రాకి సంబంధించినటువంటి కమిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోణంలో క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించినటువంటి వివరాలను ఏ విధంగా తీసుకున్నారు అని అంటే ఇక్కడ సర్వేలో 20 ప్రశ్నల ద్వారా 38 రకాలకి సంబంధించినటువంటి
వివరాలను సేకరించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం ఇక్కడ ఎంత అని అంటే మీకు 20 ప్రశ్నలను తీసుకొని ఈ ప్రశ్నల ద్వారా 38 రకాలకి సంబంధించినటువంటి వివరాలు డీటెయిల్స్ ని తీసుకోవడం తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా రాజీవ్ రంజన్ మిశ్రాకి సంబంధించినటువంటి కమిషన్ ఎందుకు ప్రధానమైనటువంటిది అని అంటే ఇంతకుముందు కూడా ఈ కమిషన్ ఎస్సీలకి సంబంధించినటువంటి కేటగిరీస్ వర్గీకరణ పైన వేయడం జరిగింది ఈయన అధ్యక్షతనే. సో ఎస్సీలకి సంబంధించినటువంటి వర్గీకరణలో 3 గ్రూపులు ఉండాలి ఏబిసి అని చెప్పేసి చెప్పడం జరిగినది. సో ఇలా నివేదికనిచ్చినటువంటి రాజీవ్ రంజన్ గారే బీసీలకి సంబంధించినటువంటి అంశాలను స్టడీ చేసేందుకోసం ఏర్పడినటువంటి కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అడుగుతారు. అలా అడిగితే 243E అనేటువంటిది పంచాయతీలకి సంబంధించి, 243కి సంబంధించి యు అనేటువంటిది మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ని గురించి చెప్తా ఉంది. 243E ఏమో పంచాయతీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను చెప్తా ఉంది. ఇక 243U అనేటువంటిది మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి ఈ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఇవి ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా రాజీవ్ రంజన్ మిశ్రాకి సంబంధించినటువంటి కమిటీ అప్డేట్స్ ని గుర్తుంచుకోండి. ఇవి స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల కల్పనను గురించి ఇచ్చినటువంటి రిపోర్టుగా దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తించాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో చేనేతకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక పథకంని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చేనేత కార్మికులకి సంబంధించి చేనేత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి బెనిఫిట్ చేసేందుకు ఏ పథకాన్ని ప్రారంభించారు అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారండి. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నకు ఉచిత విద్యుత్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ నేతన్నకి ఉచిత విద్యుత్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇగో నేతన్నకి ఉచిత విద్యుత్. సో ఇలా ఉచిత విద్యుత్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి క్రింది అంశాలను గుర్తించండి అని అడుగుతాం. అలా అడిగితే మీరు చెప్పాలి ఎవరైతే నేత కార్మికులు ఉంటారో ఇందులో చేనేతకి సంబంధించినటువంటి కార్మికులు చేనేత మగ్గాలు హ్యాండ్లూమ్స్ అని అంటాం. ఈ హ్యాండ్లూమ్స్కి సంబంధించి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించబోతా ఉన్నారు. ఎంత అని అంటున్నాం ఇక్కడ ఎవ్రీ మంత్ 200 యూనిట్స్కి సంబంధించినటువంటి పవర్ని ఫ్రీగా ఇస్తా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇది ఫ్రీ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇది దేనికోసము అని అంటే హ్యాండ్లూమ్స్ కోసము అని అంటున్నాం. సో ఈ హ్యాండ్లూమ్స్ కోసం ఇలా ఇస్తా ఉన్నారు. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఈ పవర్ లూమ్స్కి సంబంధించి మరమగ్గాలు అని అంటాం. ఈ పవర్ లూమ్స్కి సంబంధించినటువంటి ఎంత విద్యుత్ను ఎన్ని యూనిట్లను ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నారు అని అంటే 500 యూనిట్స్కి సంబంధించినటువంటి పవర్ని ఇక్కడ అందించబోతా ఉన్నారు ఫ్రీగా. దీనికి సంబంధించి దీన్నే మనం పవర్ లూమ్స్ అని అంటాం. సో ఇలా ఇగో వీటిని గుర్తుంచుకోవాలి. ఇదేమో హ్యాండ్లూమ్స్ అని అంటున్నాం. ఓకే, చేనేత మగ్గాలు, అలాగే ఇవేమో మరమగ్గాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం మరమగ్గాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా మనకి నేతన్నకి ఉచిత విద్యుత్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక దీని ద్వారా ఎవ్రీ మంత్ ఎంత ఎవ్రీ ఇయర్కి చేనేతకి సంబంధించినటువంటి కుటుంబాలు ఎంత బెనిఫిట్ అవుతాయి అనేటువంటి అంశాన్ని అంచనా వేస్తూ ఉన్నారు అని అంటే హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి వారు 8,640 రూపాయల బెనిఫిట్ని ఇక్కడ ఎవ్రీ ఇయర్ పొందుతారు అనేటువంటి అంశాన్ని చెప్పడం జరుగుతోంది. పవర్ లూమ్స్కి సంబంధించినటువంటి దానిలో ఎంత బెనిఫిట్ అని అంటే 21,600 రూపాయల బెనిఫిట్ అనేటువంటిది ఇక్కడ అందించబడుతుంది ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా చెప్తా ఉన్నారు అనేటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ పథకానికి సంబంధించి ఇక్కడ ఎంత బడ్జెట్ని కేటాయిస్తా ఉన్నారు, ఎంత వెచ్చించాల్సి వస్తుంది ప్రభుత్వము అని అంటే దీనికి సంబంధించి 150 కోట్లకి సంబంధించినటువంటి
బడ్జెట్ కేటాయింపు అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు కదా, మరి ఈ పథకానికి సంబంధించినటువంటి బాధ్యతలను ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే మంత్రిగా సవిత గారు దీనికి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. చేనేత జౌలికి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఎవరు అని అంటే సవిత అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో అయితే భారతదేశంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే ఎవ్రీ ఇయర్ ఆగస్టు 7th నిర్వహిస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇగో ఎవ్రీ ఇయర్ ఆగస్టు 7th మనకి ఏ దినోత్సవం నిర్వహించబడుతుంది అని అంటే జాతీయ చేనేత దినోత్సవం అనేటువంటిది చేనేత దినోత్సవం నిర్వహించబడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ దినోత్సవం ఎందుకు అని అంటే 1905లో స్వదేశీ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. ఈ స్వదేశీ ఉద్యమంలో భాగంగా మన భారతీయులు స్వతంత్ర పోరాటంలో భాగంగా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి వస్తు బహిష్కరణలో భాగంగా హ్యాండ్లూమ్స్కి అప్పుడు ఉన్నటువంటి చేనేతకి అంటే భారతదేశంలో తయారైనటువంటి వస్తువులనే వాడాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గుర్తుగానే జాతీయ చేనేత దినోత్సవం అనేటువంటిది ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు, నేషనల్ హ్యాండ్లూమ్ డే అని అంటే దీనిని ఎవ్రీ ఇయర్ ఆగస్టు 7th నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశం అనేటువంటిది మనకి ముఖ్యమైనటువంటిది. ఇక ఆంధ్రప్రదేశ్లో చేనేతకి సంబంధించినటువంటి వస్త్రాలను టెక్స్టైల్స్ని గురించి మనం మాట్లాడాల్సి వస్తే ధర్మవరం పట్టుకి సంబంధించి ఇక్కడ ఫేమస్ శారీస్ లభిస్తాయి. అలాగే మంగళగిరికి సంబంధించినటువంటి చీరలు, ఉప్పాడకి సంబంధించినటువంటి చీరలు, దీంతో పాటు చీరాల, వెంకటగిరికి సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ అనేటువంటివి ప్రత్యేకమైనటువంటివి ఆంధ్రప్రదేశ్లో. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1, 2026 నుంచి అమలవుతుంది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ కోసం ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ సంజీవిని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ హెల్త్ కార్డులకి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. సో ఈ డిజిటల్ హెల్త్ కార్డులకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అని అంటున్నాం. ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి అని అంటే ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా తిరుపతికి సంబంధించినటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈ డిజిటల్ హెల్త్ కార్డులకి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు పైలట్ ప్రాజెక్టుగా. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశం సక్సెస్ అయిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్నటువంటి అంటే జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డులని ఇక్కడ పంపిణీ చేయాలి, సంజీవిని పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఈ పథకం ద్వారా సంజీవిని పథకం డిజిటల్ హెల్త్ కార్డ్స్కి సంబంధించినటువంటి దాని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అని అంటే ఈ సంజీవిని పథకం ద్వారా ఏం చేయబోతా ఉన్నారు, డిజిటల్ హెల్త్ కార్డ్స్కి సంబంధించినటువంటి దాని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అని అంటే ఇక్కడ ఒక 3257 రకాల వైద్య సేవలను ఉచితంగా అందించాలి అని అనుకుంటున్నారు. ఎన్ని అని అంటారు? 3257 వైద్య సేవలను ఉచితంగా అందించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో భాగంగా డిజిటల్ హెల్త్ కార్డ్స్ అనేటువంటివి ఇష్యూ చేసి ఒక డిజిటల్ ఐడిని ఇచ్చి ఈ డిజిటల్ ఐడి ద్వారా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో, డిసీజెస్కి లోనై ఉంటారో వారికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని ఇక్కడ అందించడం అనేటువంటిది కూడా చాలా క్విక్గా, వేగంగా వాట్సాప్ ద్వారా ఈ సేవలు ఉండాలి అనేటువంటి అంశాలని గుర్తిస్తూ ఉన్నారు. ఇక ఆసుపత్రులలో కూడా ప్రత్యేకమైనటువంటి ఐడిని క్రియేట్ చేసి వారికి సంబంధించినటువంటి అంటే రోగాలు వచ్చిన తర్వాత కాదు, బిఫోర్ కూడా వారికి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఆ ఐడిని చెక్ చేయడం ద్వారా క్లియర్గా తెలుస్తాయి. సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ పథకానికి సంబంధించినటువంటి దాన్ని జూలై 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఈ పథకంకి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అనంటే ఇగో ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది కుప్పంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ అనంటే చిత్తూరు జిల్లాకి సంబంధించి చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి.
సో ఇలా ఇగో ఈ అంశం అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక సంజీవని పథకం ద్వారా ఒక కుటుంబానికి సంబంధించి ప్రతి ఏడాది కూడా 25 లక్షలకి సంబంధించినటువంటి ఏమనంటున్నాం, ప్రతి కుటుంబంకి ఇక్కడ ఎంత ఇన్సూరెన్స్ అందించాలి అని చెప్పేసి నిర్వహించినారు అని అంటే, ఇక్కడ 25 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది అప్లికేబుల్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తా ఉన్నారు అని అంటే గేట్స్ ఫౌండేషన్. సో ఇక్కడ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనేటువంటిది ఉన్నది, బిల్ గేట్స్కి సంబంధించింది. ఇది సహకారం అందిస్తూ ఉంది. దీంతో పాటు టాటా గ్రూప్ కూడా సహకారం అనేటువంటిది అందించడం జరుగుతోంది. ఏది అని అంటున్నాం, ఈ టాటాకి సంబంధించినటువంటి గ్రూప్, అలాగే దీంతో పాటు ఇక్కడ మిలిందా అండ్ గేట్స్కి సంబంధించినటువంటి వారు సహకారం అందిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఎగ్జామినేషన్ కోసం క్వశ్చన్ అడిగితే దీన్ని మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతాం. సో ఇలా ఈ అంశాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోణంలో క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి మోర్ అండ్ మోర్ అప్డేట్స్ మీ ఎగ్జామ్స్ కోసం నేను అందిస్తూ ఉంటా. ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. ఎప్పటికప్పుడు నూతన సమాచారం మీరు పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.